జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకొని వెళ్లిపోతే చంద్రబాబు నాయుడు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట ప్రాంతంలో పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులున్నా చెప్పిన మాట ప్రకారం లబ్ధిదారుల ఇంటికే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక దివాలా ఉన్నప్పటికీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని కడుపుపెట్టి వెళ్ళిపోయాడు, మొత్తం దోచేసుకొని. ఆయన చెప్పింది ఎన్నికల్లో మా వాలంటీర్లు వచ్చి ప్రతి ఇంటికి ఉదయాన్నే 6 గంటలకు ఇస్తున్నారు. అది చంద్రబాబు ఇవ్వడు, అంతా క్యూలో నిలబెట్టి మిమ్మల్ని ఎండల్లో చంపేస్తాడు ఆ బాధ్యతలని చెప్పడం జరిగింది. మధ్యలో ఒక డ్రామా కూడా వేయడం జరిగింది. ఈ వాలంటీర్ల చేత రాజీనామా చేయించి వాళ్ళు ఇవ్వకుండా 2 రోజులు క్యూలో పెట్టించి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేసే డ్రామా, ఇదంతా కూడా చేసే పని ఆయన వల్ల అని చెప్పి ఒక పుకారు లేపాడు, ఒక డ్రామా లేపాడు. ప్రజలు తెలియతక్కువ వాళ్ళు కాదు, మనకన్నా తెలియగలవాళ్ళు. టీవీలు చూస్తున్నారు. ఒకప్పుడు మనం చెప్తే వినేవాళ్ళు ప్రజలు, ఇప్పుడు వాళ్ళు చెప్తే ఈ రాష్ట్రాన్ని ఆదాయాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. మొన్న కూడా నారాయణ గారు ఆయన కూడా బయటకు వెళ్ళి మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం లెవన్ రెడ్డి గారు దాదాపు 25 సంవత్సరాలు వెనక పంపించాడు ఈ రాష్ట్రాన్ని. ఆ రాష్ట్రాన్ని ముందుకు తెచ్చి ఆదాయాన్ని పెంచి ఈ రాష్ట్రాన్ని ఒక ఆర్థికంగా డెవలప్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. తప్పకుండా ఈ రాష్ట్రం నారాయణ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న నమ్మకం మాకుంది.